ఓం శాంతి. ఈరోజు మురళి 25/2/2026. మధురమైన పిల్లలారా, మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నారు. మీరే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. కావున మీకు మీ బ్రాహ్మణ జాతి యొక్క నశ ఉండాలి. బాబా ఏమంటారు, లౌకికలో కూడా బ్రాహ్మణులు సర్వోత్తమ కులస్తులు అంటారు కదా. బాబా అంటున్నారు, మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నారు. బ్రాహ్మణ్ సో ఫరిస్తా సో దేవత. మూడు ప్రకారాలుగా ఏ కులము అనేది కాదు. ఇప్పుడు బ్రాహ్మణ కులంలోకి బాబా బిడ్డలైనాక మారిపోయినాం. అందుకే బాబా అంటున్నారు, బ్రాహ్మణ కులము బ్రాహ్మణ జాతి యొక్క నశ ఉండాలి. అతి గొప్ప నశ. బ్రాహ్మణులకు ఎంత నశ ఉంటుంది కదా. మేం పిలకతో సమానము, ఉన్నత కులము మాది అనే నశ ఉంటుంది. అట్లా నశ ఉండాలి అంటున్నారు బాబా. ప్రశ్న, సత్యమైన బ్రాహ్మణుల ముఖ్యమైన గుర్తులేవి? బాబా చెప్పే ఈ గుర్తుల ద్వారా తెలుసుకోవచ్చు నేను సత్యమైన బ్రాహ్మణున్నా లేదా ఇంకా కచ్చాగా ఉన్నానా పక్కాగా ఉన్నానా అని. జవాబు, 1, సత్యమైన బ్రాహ్మణుల యొక్క బుద్ధి రూపీ లంగర్ ఈ పాత ప్రపంచం నుంచి తీసివేయబడి ఉంటుంది. తీసేసింటారు. ఎక్కడ తీసేసినాము, ఎంత తీసేసినాము ఈ పాత ప్రపంచం నుండి అని స్వయం పరిశీలించుకోవాలి. వారు ఈ ప్రపంచం యొక్క తీరాన్ని వదిలేసింటారు. అర్థమైందా? బుద్ధితో, శరీరంతో, సంబంధాలతో కాదు, బుద్ధితో. 2వది, సత్యమైన బ్రాహ్మణులు చేతితో పనిచేస్తూ బుద్ధితో బాబా స్మృతిలో ఉంటారు. హాత్ కార్డే దిల్యారుడే అనగా కర్మయోగిలుగా ఉంటారు. ముఖ్యమైన గుర్తులు చెప్తున్నారు బ్రాహ్మణులు ఎవరు అనేదానికి. సత్యమైన బ్రాహ్మణుల యొక్క బుద్ధి రూపీ లంగర్ ఈ పాత ప్రపంచం నుంచి తీసేసింటారు మరియు ఈ ప్రపంచ తీరాన్ని వదిలేసినట్లుగా ఉంటారు. నటన చేస్తుంటారు అంతే. 2వది, వారు కర్మయోగిగా ఉంటారు. చేతితో కర్మ చేస్తారు, బుద్ధి ద్వారా బాబాని జ్ఞాపకం చేసుకుంటారు. 3వది, బ్రాహ్మణులనగా కమల పుష్ప సమానమైన కమల పుష్ప సమానమైన యోగిలు అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే బాబా అంటున్నారు, కమల పుష్పము బురదలో ఉంటూ బురద కంటకుండా ఉంటుంది కదా. సంసారం అనే బురదలో ఉన్నప్పటికీ సంసారం నాలో ఉండకూడదు. సంసారంలో నేను ఉండాలి కానీ నాలో సంసారం ఉండకూడదు. అందుకే కొంతమంది మహనీయులు చెప్పారు, నావ నదిలో నీళ్ళల్లో ఉండాలి కానీ నీళ్లు నావలేక రాకూడదు. నీళ్లు నావలేక వస్తే నావ మునిగిపోతుంది కదా. అది బాబా అంటున్నారు, మన లోపలికి సంసారం రాకూడదు. అదే కమల పుష్ప సమానమైన జీవితం, అంటకుండా ఉండడం. 4, బ్రాహ్మణులనగా సదా ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారు. అహర్నిశలు పురుషార్థం జరుగుతూ ఉండాలి. ఏ ఆత్మని చూసినా వీరు ఆత్మ బాబా యొక్క బిడ్డ అయినారు, వీళ్ళలో కూడా బాబా ఎన్నుకున్నారంటే ఏదో ఒక విశేషత ఉంది అనే శ్రేష్ఠ సంకల్పంతో ప్రతి ఒక్కరిని చూస్తారు. వాళ్ళు ఆత్మాభిమానిగా అయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంటారు, పురుషార్థం చేస్తూనే ఉంటారు. ట్రాఫిక్ కంట్రోల్ వచ్చింది, స్వశరీర అభ్యాసం, ఆత్మాభిమాని స్మృతిలో ఉండాలి. పదే నా జీవిత లక్ష్యం ఏమి అంటే నేను కర్మయోగిగా ఉండాలి అంతే. కర్మ చేస్తూ యోగం యొక్క స్మృతిలో ఆత్మాభిమానిగా ఉండేవాళ్ళే కర్మయోగిగా కాగలుగుతారు. అదే బాబా అంటున్నారు. బ్రాహ్మణులంటేనే కామం అనే మహాశత్రువు పైన విజయాన్ని పొందుతారు. పంచవికారాలలో ముఖ్యమైనది కామ వికారం కదా. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఏ పిల్లలు? బ్రాహ్మణులు. మేము దేవతలుగా అవుతున్నాము అని ఇప్పుడు బ్రాహ్మణులము
అనేది ఎప్పుడూ మర్చిపోకండి. కులము గుర్తుంటే గుణాలన్నా వస్తాయి కదా, పెద్దవాళ్ళు అనేవాళ్ళు కులాన్ని బట్టి గుణం ఉంటుంది అని. సో అందుకే కులాన్ని బట్టి గుణం అంటే లౌకిక కులాన్ని బట్టి కాదు, ఇక్కడ అలౌకికమైన బ్రాహ్మణ కులస్తులము అనేది మర్చిపోకూడదు, అప్పుడు గుణం కూడా మర్చిపోవు. బాబా అంటారు వర్ణాలను కూడా స్మృతి చేయాల్సి ఉంటుంది. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ మరియు వైశ్య, శూద్ర. బ్రాహ్మణ ధర్మాన్నే విరాట్ రూపంలో మర్చిపోయినారు. ఇంకా అన్నీ చెప్పినారు. దేవతలంటే ముఖంతో సమానం, క్షత్రియులంటే భుజంతో సమానం, వైశ్యులంటే కడుపుతో సమానం, శూద్రులంటే కాళ్ళతో సమానం. సమానం అని చెప్పారు. అంటే ఈ వృత్తులు మనం పెట్టుకునేటివన్నీ ఏవి అంటే మనం చేసే పనులను బట్టి కులాలు అనేది ఏర్పడినాయి. కానీ వాస్తవికంగా కులమత తారతమ్యాలు ఉండకూడదు. బాబా చెప్తుండేది ఆత్మ యొక్క స్థితిని బట్టి బాబా చెప్తున్నారు బ్రాహ్మణ కులం. సో బాబా అంటారు బ్రాహ్మణులే పరస్పరం ఒకే తండ్రి పిల్లలైనారు. పరస్పరం అంతా బ్రాహ్మణులే. ఇక్కడ బ్రహ్మ చదివించడం లేదు, బ్రహ్మ ద్వారా శివబాబా చదివిస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. బ్రాహ్మణులనే చదివిస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చెయ్యడానికి చదివిస్తారు. మరి బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులు కాకుండా దేవతలుగా కాలేరు. వారసత్వం శివబాబా నుండే లభిస్తుంది. ఆ శివబాబా అందరికీ తండ్రి. బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. లౌకిక తండ్రి అయితే అందరికీ ఉంటారు. పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో స్మృతి చేస్తారు. వీరు అలౌకిక తండ్రి అని, వీరి గురించి ఎవరికీ తెలియదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ మందిరం ఉంది. ఇక్కడ కూడా ప్రజాపిత అయిన ఆదిదేవుడి మందిరం ఉంది. వారిని కొందరు మహావీరులని, దిల్వాలా అని కూడా అంటారు. కానీ నిజానికి అందరి హృదయాలను తీసుకునేవారు ఒక్క శివబాబాని. ఆదిదేవుడైన ప్రజాపిత బ్రహ్మ కాదు. ఆత్మలందరినీ సదా సుఖంగా తయారు చేసేవారు, సంతోషపరిచేవారు ఆత్మల తండ్రి పరమాత్మ. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. దాన్ని అర్థం చేసుకోవాలా, బాబా యొక్క కర్తవ్యాలు ఏమి అనేది. బాబాని యథార్థంగా తెలుసుకుంటే సుఖము సంతోషం రెండూ ఉంటాయి. తో బాబా అంటున్నారు ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలో మనుషులకేమీ తెలీదు, తుచ్చ బుద్ధి కలవారిగా ఉన్నారు. అంతే కదా, చిన్న బుద్ధి. బ్రాహ్మణులైన మనమే శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. మీరు కూడా ఇది గడియ గడియ మర్చిపోతారు. తెలుసుకున్న మనం కూడా మర్చిపోతాం. అది బాబా అంటున్నారు. స్మృతి అయితే చాలా సహజం. యోగం అన్న పదాన్ని సన్యాసులు పెట్టారు. మీరైతే తండ్రిని గుర్తు చేసుకోవడం అంతే. యోగం అనేది సామాన్యమైన పదమే. దీన్ని యోగాశ్రమం అని కూడా అంటారు. బాబా సెంటర్ని ఏమంటారు? యోగాశ్రమం అని కూడా అంటారు. బాబా అంటున్నారు యోగాశ్రమం అని కూడా అంటారు. ఇక్కడ బాబా అంటారు యోగం అన్నది సామాన్యమైన పదమే. దీనిని యోగాశ్రమం అని కూడా అంటారు. ఇక్కడ పిల్లలు మరియు తండ్రి కూర్చున్నారు. వాస్తవికంగా చెప్పాలంటే యోగాశ్రమం అంటే యోగం చేయడము చాలా కఠినమైన హఠయోగం అనుకుంటారని బాబా అంటున్నారు. అది కూడా అట్లా కూడా చెప్తే కష్టమే అంటున్నారు. తండ్రి పిల్లలు కలుసుకునేటువంటి ఇల్లు ఇది, పరివారం. ఇక్కడ పిల్లలు తండ్రి కూర్చున్నారు. బేహద్దు తండ్రిని స్మృతి చేయడం పిల్లల బాధ్యత. మనం బ్రాహ్మణులం. బ్రహ్మ ద్వారా తాత నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. కావున ఎంత వీలైతే అంత బాబాని స్మృతి చేస్తూ ఉండండి. చిత్రాలను కూడా ఉంచండి, అప్పుడు స్మృతి ఉంటుంది. ఇండ్లల్లో ఏమీ లేకోకుండా పెట్టుకుంటే కూడా ఏం బాగుంటుంది? చిత్రాలు పెట్టుకోవాలి. ఎవరైనా వస్తే జ్ఞానం ఇవ్వాలి కదా, అప్పుడు స్మృతి ఉంటుంది. మనం బ్రాహ్మణులము, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. బ్రాహ్మణులు ఎప్పుడైనా తమ జాతిని మర్చిపోతారా? మీరు శూద్రుల సాంగత్యం లేకొచ్చినప్పుడు మీ బ్రాహ్మణత్వాన్ని మర్చిపోతారు. బ్రాహ్మణులైతే దేవతల కన్నా ఉన్నతమైన వారు. చూస్తున్నారా, శూద్రుల సాంగత్యం లేకొస్తే మర్చిపోతారు అంటున్నారు. మర్చిపోం బాబా అని చెప్పాలి. శూద్రులను కూడా బ్రాహ్మణులుగా చేయాలంటే మర్చిపోకూడదు కదా.
అంటే సాంగత్య దోషం అంటుకుంది అంటే నా రంగు పచ్చిగా ఉన్నట్లే కదా, కచ్చగా ఉన్నట్లే కదా. బ్రాహ్మణులు ఎప్పుడైనా తమ జాతిని మర్చిపోతారా? మీరు శూద్రుల సాంగత్యం లేకొచ్చినప్పుడు మీ బ్రాహ్మణత్వాన్ని మర్చిపోతారు. బ్రాహ్మణులైతే దేవతల కన్నా ఉన్నతమైన వారు. చూడండి ఎంత ఉన్నతంగా చెప్తున్నారు బాబా. ఎందుకు? బ్రాహ్మణులు త్రికాలదర్శులు. దేవతలకు పాపం 3 కాలాల గురించి తెలీదు. బ్రాహ్మణులకు బాబా గురించి తెలుసు, దేవతలకు తెలియదు కదా. భగవంతుడు ఎవరనేది తెలీదు. వాళ్ళు దేవతా గుణాలని కలిగి ఉంటారు. దేవాది దేవుడు అనేది ఎవరు అనేది తెలియదు. మేము ఎలా అయినాము, ఎవరి ద్వారా అయినాము, ఏం చేసింటే ముందు జన్మలో అయినాము, అవన్నీ ఏమీ తెలియదు. ఇప్పుడు బ్రాహ్మణులైన మనకు మాత్రమే తెలుసు. అందుకే బ్రాహ్మణులు దేవతల కన్నా ఉన్నతులు. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు జ్ఞాన స్వరూపులు. ఎవరు? మనము జ్ఞాన స్వరూపులు. ప్రతి కార్యాన్ని జ్ఞానంతో చేయాలి, ప్రతి కర్మను. భగవంతుణ్ణి అన్నీ తెలిసిన వారు అని అంటారు, దాని అర్థాన్ని కూడా తెలుసుకోరు. అలాగని అందరి హృదయాల్లో ఏముందో వారు కూర్చొని గమనిస్తూ ఉంటారని కూడా కాదు. వారిలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. తాను బీజరూపుడు, వృక్షం యొక్క ఆది మధ్యాంతాల గురించి వారికి తెలుసు. కావున ఇటువంటి తండ్రిని ఎంతగానో స్మృతి చేయాలి. వీరి ఆత్మ కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తుంది. ఈ బ్రహ్మ కూడా నన్ను స్మృతి చేస్తాడు, అప్పుడే ఈ పదవిని పొందుతాడు. మీరు కూడా నన్ను స్మృతి చేసినట్లయితే పదవిని పొందుతారని బాబా అంటున్నారు. మొట్టమొదట మీరు అశరీరిగా వచ్చారు, మళ్ళీ అశరీరిగా ఇంటికి వెళ్ళాలి. మిగిలిన వాళ్ళంతా మీకు దుఃఖాన్ని ఇచ్చేవారే, వారిని మీరు ఎందుకు స్మృతి చేస్తారు? నేను మీకు లభించాక ఇంకా మిగతా వాళ్ళనందరినీ ఎందుకు స్మృతి చేస్తారు? చూడండి, ఆయన లభించినారు అనేటువంటి తృప్తి ఆనందం ఉంటే ఇంకా వేరే వాళ్ళని నేను గుర్తు చేసుకోను. నేను మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళేందుకు వచ్చినాను. అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు, సుఖమయమైన ప్రపంచం అది. అది దైవీ ప్రపంచం. ఇక్కడ స్త్రీ పురుషుల సంబంధంలో మొట్టమొదట దుఃఖం ఉంటుంది. ఎందుకంటే వారు వికారీలుగా అవుతారు. దుఃఖానికి మూల కారణం వికారాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ ప్రపంచానికి అర్హులుగా తయారు చేస్తాను. అక్కడ వికారాల విషయమే ఉండదు. ఈ కామం మహాశత్రువైంది. ఇది ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇస్తుంది. క్రోధము ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇవ్వదు. చెడు విన్నారా? దాని డీప్నెస్ ఉంది. కామమును జయించాలి. ఇదే ఆది మధ్యాంతం దుఃఖాన్ని ఇస్తుంది, పతితంగా తయారు చేస్తుంది. పతితం అన్న పదం వికారాలకు వర్తిస్తుంది. ఈ శత్రువు పైన విజయాన్ని పొందాలి. మనము స్వర్గం యొక్క దేవీ దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఎప్పటి వరకైతే ఈ నిశ్చయం ఉండదో అప్పటి వరకు ఏమీ పొందలేరు. పిల్లలు మనసా వాచ కర్మణ యాక్యురేట్గా కావాలని బాబా వివరిస్తున్నారు. ఇందులోనే శ్రమ ఉంది. మీరు భారతదేశంను స్వర్గంగా తయారు చేస్తారని ప్రపంచం వాళ్ళకి ఏమీ తెలియదు. తెలిస్తే ఇంకేముంది, క్యూ వచ్చేస్తారు. మున్ముందు అర్థం చేసుకుంటారు. ఒకే ప్రపంచం, ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాష ఉండాలని కోరుకుంటారు. సత్యుగంలో 5000 సంవత్సరాల క్రితం ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది. దాన్ని స్వర్గం అంటారు. రామరాజ్యం మరియు రావణ రాజ్యం గురించి కూడా ఎవరికీ తెలియదు. 100% తుచ్చబుద్ధి కలవారి నుండి ఇప్పుడు మీరు స్వచ్ఛ బుద్ధి కలవారిగా అవుతున్నారు. అది కూడా నంబర్ 1 పురుషార్థానుసారంగా. స్వయంగా తండ్రియే కూర్చొని మిమ్మల్ని చదివిస్తున్నారు. కేవలం తండ్రి శ్రీమతం పైన నడవాలి, వాళ్ళ ఆజ్ఞానుసారంగా నడవాలి. బాబా ఏం చెప్తే దాంట్లో నడవాలి. పాత ప్రపంచంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా చెప్తున్నారు. తండ్రి ఆత్మలకే అర్థం చేయిస్తారు. నేను ఇంద్రియాల ద్వారా ఆత్మలను చదివించేందుకే వచ్చాను. ఆత్మలైన మీరు కూడా ఇంద్రియాల ద్వారా వింటారు. పిల్లలు ఆత్మాభిమానులుగా కావాలి. పిల్లలారా, ఇది చిచి ప్రపంచం, చిచి శరీరం. బ్రాహ్మణులైన మీరు పూజకు అర్హులు కాదు. ఎందుకు? సంపూర్ణ పవిత్రులు కాదు కదా. అంటే శరీరము వికారాల ద్వారానే జన్మ తీసుకుంది కదా, మరి ఎట్లయితాము? కాలేము కదా.
అది బాబా అంటున్నారు. పూజకు అర్హులు కాదు, పూజ చేస్తారు బ్రాహ్మణులు కానీ పూజకు పూజింపబడేందుకు అర్హులుగా కాదు. గాయనం కేవలం బ్రాహ్మణులైన మీకే జరుగుతుంది, దేవతలకు కాదు. తండ్రి మిమ్మల్నే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు. జగతంబ మరియు బ్రహ్మ మొదలైన వారి మందిరాలను కూడా తయారు చేస్తారు, కానీ వీరు ఎవరు అన్నది వారికి తెలియదు. జగత్పిత ఈ బ్రహ్మయే కదా, వారిని దేవత అన్నారు. దేవతల ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. అండర్లైన్. పూజకు అర్హులుగా కావాలి అంటే శరీరము ఆత్మ రెండూ పవిత్రంగా ఉంటేనే పూజకు అర్హులని పిలువబడతారు. అది ఇంపార్టెంట్. రెండూ పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా అవుతోంది, పవిత్ర శరీరం ఇక్కడ ఉండదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ మతం పైన భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. మీరు కూడా స్వర్గానికి అర్హులుగా అవుతున్నారు. సత్వప్రధానులుగా తప్పకుండా అవ్వాలి. తండ్రి కూర్చొని చదివించేది కేవలం బ్రాహ్మణులైనా మీకే. బ్రాహ్మణుల వృక్షం వృద్ధి అవుతూ ఉంటుంది. ఏ బ్రాహ్మణులైతే పక్కాగా అయిపోతారో వారు మళ్ళీ వెళ్ళి దేవతలుగా అవుతారు. ఇది కొత్త వృక్షం. మాయ తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. సత్యుగంలో తుఫాన్లు రావు. ఇక్కడ మాయ బాబా స్మృతిలో ఉండనివ్వదు. బాబా స్మృతిలో ఉండాలని, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలని మనం కోరుకుంటాం. మొత్తం ఆధారం అంతా స్మృతి యాత్ర పైనే ఉంది. అండర్లైన్ చేసుకోండి. ఏముంది? దేనిపైన ఉంది? మొత్తం ఆధారం అంతా స్మృతి యాత్ర పైనే ఉంది. స్మృతి యాత్ర అతి అవసరము. అన్నింటికీ మూలాధారం బాబా స్మృతి. స్మృతి యాత్రనే అవసరం. బాబా అంటున్నారు సత్యుగంలో తుఫాన్లు ఏవి రావు. ఇక్కడ మాయ బాబా స్మృతిలో ఉండనివ్వదు. అట్లేం లేదు, మాయ ఉండనివ్వదని ఒక బహానాగా ఉండకుండా ఉండేది కాదు. ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. బాబా స్మృతిలో ఉండాలని, తమో నుండి సత్వప్రధానులుగా అవ్వాలని కోరుకుంటాం. మొత్తం ఆధారం అంతా స్మృతి యాత్ర పైనే ఉంది. భారతదేశ ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధమైనది. ప్రాచీన యోగాన్ని ఎవరో ఒకరు వచ్చి నేర్పించాలని విదేశీయులు కూడా కోరుకుంటారు. యోగులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు హఠయోగులు, మరొకరు రాజయోగులు. మీరు రాజయోగులు. ఇది భారతదేశ ప్రాచీన రాజయోగం. దీన్ని తండ్రియే నేర్పిస్తున్నారు. గీతలో కేవలం నా బదులుగా కృష్ణుని పేరుని రాసేశారు. దాంతో ఎంత మార్పు ఏర్పడింది. శివ జయంతి జరిగితే మీ వైకుంఠం యొక్క జయంతి కూడా జరుగుతుంది. అందులో శ్రీకృష్ణుని రాజ్యం ఉంది, శివబాబా జయంతి ఉంది, అలాగే గీత జయంతి కూడా ఉంది, అలాగే వైకుంఠం యొక్క జయంతి కూడా ఉంది. శివుడు వచ్చిన తర్వాత, గీతని చెప్పిన తర్వాత, ఆ గీత పైన ఎవరు నడుస్తారో, భగవద్గీతను ఆచరిస్తారో వారే వైకుంఠంలోకి వెళ్తారు. సో కనుక వైకుంఠ జయంతి కూడా ఇది. బాబా అంటున్నారు అందులో మీరు పవిత్రంగా అయిపోతారు. కల్పపూర్వం వల్లే స్థాపన చేస్తారు. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. స్మృతి చెయ్యకపోతే మాయ ఏదో ఒక వికర్మ చేయిస్తూనే ఉంటుంది. స్మృతి చేయకపోతే వెంటనే దెబ్బ తగులుతుంది. స్మృతిలో ఉండడం ద్వారా దెబ్బ తినరు. ఈ బాక్సింగ్ జరుగుతుంది. మన శత్రువు మానవ మాత్రులు కాదు, రావణుడు. మనుషులు ఎవరు మనకి శత్రువులు కాదు. మనలో ఉన్న వికారాలే మనకు శత్రువులు. కానీ బయట శత్రువులు ఏర్పడాలంటే కారణం మనలో ఉన్న దుర్గుణాలు, దుర్వ్యసనాలు. ఈ సమయంలో వివాహం చేసుకోవడం, బాబా అంటున్నారు, చేసుకోవడం ద్వారా నష్టమే కలుగుతోంది. అంత చూడండి ఎంత ఫాస్ట్గా వివాహం చేసుకుంటారు, ఫాస్ట్గా డైవర్స్ ఇస్తారు. ఒకరికొకరు ఇంకా కింది దిగుతూనే ఉంటారు, పతితులుగా చేస్తారు. పిల్లలు ఈ కామ మహాశత్రువు. మీరు దీనిపైన విజయాన్ని పొందాలి మరియు పవిత్రత ప్రతిజ్ఞను చేయాలని పారలౌకిక తండ్రి ఆదేశాన్ని ఇస్తున్నారు. ఎవరు పతితులుగా అవ్వకూడదు. ఈ వికారాల వల్ల మీరు జన్మ జన్మాంతరాలుగా పతితులుగా అయ్యారు. కావుననే పిల్లలారా కామ మహాశత్రువైంది. సాధు సన్యాసులు మొదలైన వాళ్ళంతా పతిత పావన రాండి అని పిలుస్తూ వచ్చారు. సత్యుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు. బాబా వచ్చి జ్ఞానం ద్వారా సర్వులకు సద్గతినిస్తారు. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. గతికి దూరంగా ఉండడమే దుర్గతి.
గతి అంటే పరంధామం, పరంధామానికి దూరంగా ఉండడమే దుర్గతి, దగ్గరగా ఉండడమే సద్గతి. తండ్రి వచ్చి జ్ఞానము ద్వారా సర్వులకు సద్గతినిస్తారు. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. జ్ఞానం ఇచ్చేవారు ఎవ్వరూ లేరు. జ్ఞానాన్ని బాబా అంటారు ఇచ్చేవారు ఒక్క జ్ఞాన సాగరుడైన బాబానే. జ్ఞానము ద్వారా పగలొస్తుంది. పగలు రామునిది, రాత్రి రావణునిది. ఈ పదాల యథార్థ అర్థాన్ని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. కేవలం పురుషార్థంలోనే లోపం ఉంది. అండర్లైన్ చేసుకోండి, పురుషార్థంలోనే లోపం ఉంది. బాబా అంటున్నారు పురుషార్థంలోనే లోపం ఉంది పిల్లలారా అంటున్నారు బాబా. అంతే కదా, మనం ఎంత పురుషార్థం చేస్తే అంత ప్రాప్తి లభిస్తుంది. ఎంత పిండికి అంత రొట్టె, అంతే కదా. ఎక్కువ రొట్టె ఎట్లా వస్తుంది? మనం పిండి కొంచెం పెట్టి ఎక్కువ రొట్టె కావాలంటే కుదరదు కదా. పురుషార్థం తక్కువ చేసి ఎక్కువ పదవి కావాలంటే కూడా కుదరదు. రాజులుగా రాణులుగా అయినా కాండి, ప్రజలుగా అయినా కాండి, మీ ఇష్టం, మన చేతుల్లో ఉంది. ఎవరెంతగా కష్టపడతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. రాజారాణులుగా ఎలా అవుతారో అది కూడా చూస్తున్నారు మీరు. పిల్లలు తండ్రిని అనుసరించాలి. ఇది ఇప్పటి విషయమే. లౌకిక సంబంధాల గురించి అలా చెప్పరు. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయి. ఇది బాబా యొక్క శ్రీమతం. ఇప్పుడు మేము శ్రీమతం పైన నడుచుకుంటున్నాం. అనేకుల సేవను కూడా చేయాలి. పిల్లలు, మీరు బాబా వద్దకు వచ్చినప్పుడు శివబాబా కూడా మిమ్మల్ని జ్ఞానము ద్వారా ఆనందింపచేస్తారు. అలాగే వీరు కూడా నేర్పిస్తారు కదా. బ్రహ్మబాబా కూడా అందరూ నేర్పిస్తారు కదా. పెద్దవాళ్ళందరూ అనుభవజ్ఞులు. వాళ్ళ ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. పెద్దలకు గౌరవం ఇవ్వడం అజ్ఞాన కాలంలో కూడా కనీస గుణం, తక్కువ గుణం అది బాబా అంటున్నారు. కల్పపూర్వం ఇతడు కూడా అర్థం చేయించారు, కావుననే ఈ పదవిని పొందారు అని కూడా మీకు తెలుసు. మమ్మ కూడా అర్థం చేయించేది, తాను కూడా ఉన్నత పదవిని పొందుతోంది. మమ్మ బాబాలను సూక్ష్మతంలో చూపిస్తారు. కావున పిల్లలు తండ్రిని అనుసరించాలి. పేదవాళ్లే సమర్పణమవుతారు. అలా షావుకార్లు అవ్వలేరు. ఎన్నో ఫెసిలిటీస్ ఉంటే బాబా దగ్గర వచ్చి త్యాగం చేయాలంటే కుదరదు కదా. షావుకార్లు కాదు. బాబా ఈ సర్వస్వము మీరే అని పేదవాళ్ళు అంటారు. శివబాబా అయితే దాత, వారు ఎప్పుడూ తీసుకోరు. ఈ సర్వస్వము మీదేనని వారు పిల్లలతో అంటారు. బాబా దగ్గర ఉన్న జ్ఞానం, గుణాలు, శక్తులు అందరికీ బాబా సమానంగా పంచుతారు. అన్నీ మీకే పిల్లలారా అని చెప్తారు బాబా. తీసుకునే వాళ్ళల్లో మాత్రమే నంబర్ 1 ఉంది. మందిరంలోకి వెళ్ళి నా జోలిని నింపండి అంటారు. కానీ అది ఎటువంటి జోలి? బుద్ధి రూపీ జోలి కదా. ఏ జోలిలో నింపాలి? జోలి నింపేది లక్ష్మి. తాను ధనాన్ని ఇస్తుంది. శివుని వద్దకైతే వెళ్ళరు కదా, శంకర్ని వద్దకు వెళ్ళి అలా అంటారు. శివుడు మరియు శంకరుడు ఒక్కడేనని భావిస్తారు. కానీ అలా కాదు. శంకర్నికి తపస్య స్వరూపం ఉంది కదా, తపస్వి రూపము. శంకర్ని ద్వారా వినాశం చేయిస్తారు కదా శివుడు, పరంపిత పరమాత్మ. సో పరమాత్మ వేరు, శంకరుడు పరమాత్మ యొక్క రచన. పరమాత్మ రచయిత, 3 మూర్తులకు రచయిత, త్రిమూర్తులకు, బ్రహ్మ విష్ణు శంకర్లకు రచయిత బాబా. తండ్రి వచ్చి సత్యమైన విషయాన్ని తెలియచేస్తారు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, వ్యాపారాలు కూడా చేయాలి. బాబా, నేను ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సి వస్తుంది అంటూ ప్రతి ఒక్కరూ తమ కోసం సలహా అడుగుతారు. బాబా ప్రతి ఒక్కరి నాడిని చూసి సలహా ఇస్తారు. అందరికీ ఒకేలాగా చెప్పడం కుదరదు కదా. నేను చెప్పినా వీరు చేయలేకపోతే మరి నేను అటువంటి సలహా ఎందుకు ఇవ్వాలి అని బాబా భావిస్తారు. కొంతమందికి చెప్పినా కూడా చేయరు. అట్లాంటి వాళ్ళు బాబా యొక్క మాటను ధిక్కరించినట్లే కదా. మళ్ళీ అదొక బరువెందుకు వాళ్ళకు అని బాబా సలహా ఇవ్వరు, మీ ఇష్టం అంటారు. వారు నాడిని చూసి వారు చేయగలిగే సలహానే ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పినా చేయకపోతే ఆజ్ఞను ఉల్లంఘించిన వారి లైన్లోకి వచ్చేస్తారు. ప్రతి ఒక్కరి లెక్కాచారాలు వారివి. డాక్టర్ అయితే ఒక్కరే, వారి వద్దకు రావాల్సి ఉంటుంది. వారు పూర్తి సలహానిస్తారు.
బాబా ఈ పరిస్థితుల్లో మేము ఎలా నడుచుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ అడగాలి. తండ్రి స్వర్గంలోకైతే తీసుకెళ్తారు, మనం స్వర్గవాసులుగా అయితే అవుతాం. ఇప్పుడు మనం నరకవాసులుగా ఉన్నాం, అయితే బ్రాహ్మణులైన మనం సంగమయుగ నివాసిగా ఉన్నాం. ఇప్పుడు మీరు నరకంలోనూ లేరు, స్వర్గంలోనూ లేరు. ఎవరెవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారి యొక్క బుద్ధి లంగర్ ఈ చీచీ ప్రపంచం నుంచి తీసేయబడి ఉందని బాబా అంటున్నారు. కానీ మనం తీసేసినామా అనేది చూసుకోవాలి. మీరు కలియుగ ప్రపంచ తీరాన్ని వదిలేశారు. కొందరు బ్రాహ్మణులు స్మృతి యాత్రలో వేగంగా వెళ్తున్నారు, కొందరు చేయి వదిలేస్తారు, అనగా మళ్ళీ కలియుగంలోకి వెళ్ళిపోతారు. నావికుడు మనల్ని ఇప్పుడు తీసుకెళ్తున్నారని మీకు తెలుసు. ఆ యాత్రలైతే అనేక రకాలుగా ఉంటాయి, మీ యాత్ర అయితే ఒక్కటే. ఇది పూర్తిగా అతీతమైన యాత్ర. తుఫాన్లు వచ్చినప్పుడు స్మృతిని వదిలేస్తారు. ఈ స్మృతి యాత్రను బాగా పక్కా చేసుకోండి, కష్టపడండి. మీరు కర్మయోగులు, ఎంత వీలైతే అంత చేతులతో పనిచేస్తూ మనసుతో స్మృతి చేయాల్సి ఉంటుంది. అర్ధకల్పం ప్రేయసిలైన మీరు ఆ ఒక్క ప్రియుణ్ణే గుర్తు చేసుకుంటూ వచ్చారు. తండ్రి, ఇక్కడ చాలా దుఃఖాలు ఉన్నాయి, ఇప్పుడు మమ్మల్ని సుఖధామానికి తీసుకెళ్ళండి అని పిలిచారు. బాబా వచ్చినారు దుఃఖాలను దూరం చేసేకి. కానీ బుద్ధి ద్వారా దుఃఖాలను పట్టుకొని ఎట్లా? ఒక పక్షి కొమ్మ పైన కూర్చొని కొమ్మానన్ని వదులు అంటే ఎట్లా వదిలిపోతుంది? తాను ఎగిరితే అవి వదిలిపోతాయి, కొమ్మ వదిలిపోతుంది కదా. అలాగే మనము ఈ ప్రపంచంని పట్టుకోనుండి బాబా మాకు దుఃఖం ఉంది అంటే బాబా ఏం చేస్తారు? దానికి బాబా కూడా ఏం చేయలేరు కదా. మీ బుద్ధిని ప్రపంచం నుంచి తీసేయండి పిల్లలారా అని బాబా చెప్తున్నారు. సో అధిపతులుగా తయారు చేయండి అని పిలిచారు. స్మృతి యాత్రలో ఉన్నట్లయితే మీ పాపాలు సమాప్తమవుతాయి. మీరే స్వర్గ వారసత్వాన్ని పొందారు, 5000 సంవత్సరాల కిందట కూడా పొందారు, ఇప్పుడు పొందుతున్నారు, ఇప్పుడు పోగొట్టుకున్నారు. మళ్ళీ బాబా అంటారు స్వర్గంగా ఉండేది భారతదేశం, కావుననే భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగానికి గాయనం ఉంది. భారతదేశానికి ఎంతో గౌరవాన్ని ఇస్తారు. ఇది అన్నింటికన్నా పెద్దది, అన్నింటికన్నా పాతది కూడా. ఇప్పుడు భారతదేశం ఎంతో నిరుపేదగా అయిపోయింది, కావుననే అందరూ తనకు సహాయం చేస్తారు. మా వద్ద ఎంతో ధాన్యం పండుతుంది, ఎక్కడి నుండి తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు అని వారు భావిస్తారు. కానీ వినాశనం నీ ముందుందని మీకు తెలుసు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి లోపల చాలా సంతోషం ఉంటుంది. ప్రదర్శనలోకి ఎంతోమంది వస్తారు, మీరు సత్యమే చెప్తున్నారని కూడా అంటారు. కానీ తాము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని అర్థం చేసుకోవాలి. ఇది బుద్ధిలో కూర్చోదు. ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే అంత సమాప్తమైపోతుంది. తండ్రి మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్తారని మీకు తెలుసు. అక్కడ గర్భ జైల్లోకి వెళ్ళరు, అలాగే ఆ జైల్లోకి కూడా వెళ్ళరు. గర్భ జైలు ఉండదు, స్థూల జైలు ఉండదు, ఖైదీలు పోతారు, ఆ జైలు కూడా ఉండదు. వాస్తవికంగా ప్రపంచమంతా ఖైదీలుగా ఉంది. రావణి యొక్క ఖైదులో జైల్లో ఉంది. అందుకయ్యే బాబా అంటున్నారు 2 జైళ్ళు ఉండవు. రావణి జైలు ఉండదు, స్థూలమైన జైలు సత్యుగంలో ఉండదు. మళ్ళీ సత్యుగంలో ఎప్పుడు జైలు ముఖం కూడా కనిపించదు. అక్కడ 2 జైళ్ళు ఉండవు. ఇక్కడ అంతా మాయ యొక్క అట్టహాసమే, అంటే ప్రగల్భాలు. పెద్ద పెద్ద వారిని కూడా అంతం చేసేస్తారు. ఈరోజు ఎంతో గౌరవాన్ని ఇస్తారు, రేపు ఆ గౌరవాన్ని అంతా సమాప్తం చేసేస్తారు. ఈ రోజుల్లో ప్రతి విషయము త్వరగా జరిగిపోతుంది, మృత్యువు కూడా త్వరగా జరిగిపోతుంది. సత్యుగంలో ఇటువంటి ఉపద్రవాలు ఏవి ఉండవు. మున్ముందు ఏం జరుగుతాయో చూడండి. చాలా భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి. పిల్లలైన మీరు సాక్షాత్కారాలు కూడా చూశారు. పిల్లల కోసం ముఖ్యమైనదే స్మృతి యాత్ర. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమి అంటే ఎన్ని పనులు చేస్తున్నా బాబా యొక్క స్మృతిలో ఉండేది మాత్రం మర్చిపోకూడదు. అచ్చా మీటే మీటే సికిలరే బచ్చోं प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. सारांश.
మనసా వాచ కర్మణ చాలా చాలా యాక్యురేట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మనస్సులో ఏదో ఆలోచన, వాచాలో ఏదో మాటలు, కర్మణాలో ఇంకేదో అలా ఉండకూడదు. శూద్రుల కర్మలేవి చెయ్యకూడదు. బ్రాహ్మణులుగా అయ్యి శూద్రుల కర్మలు చెయ్యకూడదు. తెలుసుకోవాలి ఫస్ట్ శూద్రుల కర్మలేవి, బ్రాహ్మణుల కర్మలేవి అనేది కూడా అవగాహన ఉండాలి. బ్రాహ్మణులైన మనమైతే తెలుసుకున్నాము అని అనుకుంటాను. దాని గురించి ఆలోచించండి. బ్రాహ్మణుల కర్మలేమి, శూద్రుల కర్మలేమి. 2, బాబా నుండి ఏ సలహా అయితే లభిస్తుందో దానిపైన పూర్తిగా నడుస్తూ ఆజ్ఞాకారులుగా కావాలి. కర్మయోగులుగా అయ్యి ప్రతి కార్యాన్ని చెయ్యాలి. సర్వుల జోలిని, బుద్ధిరూపి జోలిని జ్ఞానరత్నాలతో నింపాలి. వరదానం: డబల్ లైట్గా అయ్యి కర్మాతీత స్థితిని అనుభవం చేసుకునే కర్మయోగిగా కండి. డబల్ లైట్గా అయితేనే కర్మాతీత స్థితిని అనుభవం చేసుకుంటాం. అలా అనుభవం చేసుకోవాలంటే మొట్టమొదట కర్మయోగిగా ఉంటేనే డబల్ లైట్ స్థితి అనుభవం అవుతుంది. ఏ విధంగా కర్మలేకి రావడం స్వాభావికమైపోయిందో అలా కర్మాతీతంగా అవ్వడం కూడా స్వాభావికమైపోవాలి. దీనికోసం డబల్ లైట్గా ఉండండి. డబల్ లైట్గా ఉండేందుకు కర్మ చేస్తూ కూడా స్వయంని ట్రస్టీగా భావించండి మరియు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. ఈ 2 విషయాలపైన అటెన్షన్ని ఉంచడం ద్వారా క్షణంలో కర్మాతీతంగా, క్షణంలో కర్మయోగిగా అయిపోతారు. నిమిత్త మాత్రంగా కర్మ చేసేందుకు కర్మయోగిగా అవ్వండి. ఆ పైన కర్మాతీత స్థితిని అనుభవం చేసుకోండి. ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో విశేషంగా కర్మయోగి యొక్క టాపిక్ని తీసుకొని ఎలా మనం కర్మయోగిగా కావాలనేది రాష్ట్రపతి భవన్లో అడ్మినిస్ట్రేషన్ వింగ్ ద్వారా ఉద్ఘాటన చేయడం జరిగింది. స్లోగన్: ఎవరి హృదయం అయితే విశాలంగా ఉంటుందో వారి కోసం అసంభవ కార్యాలు కూడా సంభవమైపోతాయి. విశాలంగా ఉంటే అసంభవం కూడా సంభవమైపోతుంది. అవ్యక్త సూచన: ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కండి. బలహీనతలను కాకుండా మీలో ఉన్న విశేషతలను మీ ఎదురుగా తీసుకొచ్చినట్లయితే మీపైన మీకు నమ్మకం వస్తుంది. బలహీనతలకు చెందిన విషయాలను గుర్తించి బలహీనతలకు ఏవైతే బలహీనతలు ఉన్నాయో ఆ విషయాలనే ఎక్కువగా ఆలోచించకుండా సదా సంతోషంలో ముందుకెళ్ళండి. అంతే కదా. ఇన్ఫీరియారిటీను ఉండకూడదు, సుపీరియారిటీను ఉండకూడదు. తనని తాను ఆత్మవంచన చేసుకోకూడదు, లేదా ఎక్కువ దేహభ్రాంతిలోకి రాకూడదు. ప్రాక్టికల్లో అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపురంగులు ఉన్నా కానీ అనేకతలో కూడా అందరి మనస్సుల్లో ఏకత్వం ఉంది కదా. ఎందుకంటే మనస్సులో ఒక్క బాబానే ఉన్నారు. ఒకే శ్రీమతం పైన నడిచేవారు. అనేక భాషలు ఉన్నా కూడా మనస్సు యొక్క పాట, మనస్సు యొక్క భాష ఒక్కటే. మనస్సు యొక్క పాట, మనస్సు యొక్క భాష ఒకటే. అందరి మనస్సు యొక్క భాష ఏమి, పాట ఒకటే. మనస్సు యొక్క పాట ఏమి, పొందాల్సింది పొందేసినాను. ఒకే ధర్మం, ఒకే కులం, ఒకే రాజ్యం యొక్క స్వర్గాన్ని మనం తీసుకురావాలి. ఇది ఒకే పాట, ఒకే భాష, భావన యొక్క భాష. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి.